హలో. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మౌనిక. మౌనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కేపీహెచ్పి హైదరాబాద్. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ పుట్టిన తేదీ తెలియచేయండి అమ్మా. 26/10/1997. 26 10వ నెల 10 26 తారీఖు 1996 అండి. 97 అండి. 97. పుట్టిన సమయం అండి? 7:30 to 8 AM. ఓకే అండి. ఎక్కడ జన్మించారండి మీరు? వరంగల్. ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. జయశ్రీనారాయణ. హలో. నమస్కారం గురుగారు. అమ్మ చెప్పండి అమ్మా. సార్, నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్ గా నాది బీటెక్ అయింది, మ్యారేజ్ అయి 3 years అవుతుంది, పాప కూడా ఉంది. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. లాస్ట్ 2023లో ఒక జాబ్ వచ్చింది. మా హస్బెండ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల జాబ్ మానేసాను ఒక 4 months చేసి. మళ్ళీ మొన్న రీసెంట్ ఒక జాబ్ ట్రై చేశాను. లాస్ట్ రౌండ్ వరకు వెళ్తున్నాను, ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. నేను మొన్న కూడా కాల్ ట్రై చేశాను మీకు, ఆ రోజు మళ్ళీ కాల్ చేస్తానన్నారు, టైం అయిపోయింది అప్పటికే షోది. అసలు జాబ్ ట్రై చేస్తే నాకు వస్తుందా రాదా, నాకు ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేయాలనేది ఒకటి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఎప్పుడు ఏ జాబ్ సెట్ అవ్వలేదు. అసలు ఎలాంటి సెక్టర్ లో ట్రై చేయాలి, ఏది సెట్ అవుతుంది, ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత దాంట్లో సస్టైన్ అవ్వగలుగుతానా, ఎన్ని డేస్ అనేది తెలుసుకోవాలనుంది. చాలా మంచి అనుకూలదాయం నడిచింది కదండి. 19వ తారీఖు దాకా మంచి పీక్. సారీ, ఇప్పుడైతే మీకు ఏప్రిల్ నుంచి నడుస్తుందండి. ఏప్రిల్ నుంచి మీకు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగపరంగా. ఓకే ఓకే. ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందండి. మంచి ఉద్యోగం అది లభించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక 2.5 సంవత్సరాల క్రితం మంచి అవకాశాలు వచ్చినట్టున్నాయి. ఆ టైంలో కొద్దిగా ట్రై చేసి ఉంటే అయిపోయేది మీకు ఉద్యోగం, అది మంచి ఉద్యోగం యాక్చువల్ గా వచ్చేది. అప్పుడు కూడా యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేశాను. మధ్యలో కోవిడ్ టైం వచ్చింది, కోవిడ్ టైంలో మళ్ళీ జాబ్ మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా ఏం బాలేదు గురుగారు. అంటే మ్యారేజ్ అంతా ఫిక్స్ అయిన తర్వాత కొంచెం జాతకాలు మ్యాచ్ అవ్వలేదు అని అన్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మ్యారీడ్ లైఫ్ అయితే అంత బాగాలేదు మా హస్బెండ్ తోని. దాని గురించి ఏమైనా చెప్తారా? మా హస్బెండ్ మారుతారా ఏంటి అని. మారుతారమ్మా, కొద్దిగా టెంపరీ. కొద్దిగా పిల్లలు పిల్లలు ఉన్నారా మీకు? ఒక పాప 3 years ఉంది. నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతాయమ్మా, ఓపిక పడండి. హలో. ఓకే. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏమని చెప్పాలా గురుగారు? చెప్పండి. తనది 13/10/1995. 10/10/1995. టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు గురుగారు. సుమారుగానే చెప్పాలి కదమ్మా, చెప్తే. సుమారుగా ఐడియా లేదు, నాదైతే ఐడియా పర్సనల్ ఉంది. కాల్ చేయండి తర్వాత, నేను చెప్తాను చూసి. ఓకేనా? ఓకే అండి. గురుగారు చెప్పినట్టు పాటించండి. మీకు